సిబిఐ చేత విచారణ చేయిద్దాము అని చెప్పి సూటిగా అడిగా సిబిఐ చేత విచారణ చేయిద్దామన్నా. సిబిఐ అంటే మీరు ఢిల్లీలో కేంద్రంలో ఉన్నా మీరు మేనేజ్ చేసుకుంటారన్న భయం నాకు కాస్తో కూస్తూ ఉన్నా ధైర్యం చేసి అడుగుతా ఉన్నా సిబిఐ చేతలో ఎంక్వైరీ చేయిద్దామని చెప్పి రెడీనా? అసలు నాకు అర్థం కావాల్సిన పని ఏంటంటే పలాని చోట రాజధాని వస్తుందన్న సంగతి నీకు తెలిసి ఉండి నువ్వు నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఇంకొక చోట రాజధాని వస్తా ఉందని చెప్పి భ్రమను కల్పించి నీ బినామీల చేత ఇక్కడ పూర్తిగా భూములు కొనించిన తర్వాత నువ్వు ఇక్కడ రాజధాని వస్తుందని ఇక్కడ డిక్లేర్ చేశావు. ఇది రైతులకు మోసం చేయడం కాదా అని అడుగుతా ఉన్నా నేను. నాకు ఇంకోటి అర్థం కావాల్సిన మరి మీరు యాక్షన్ తీసుకోవడం ఏంటండి? అసలు నిందితుడు నువ్వే, ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది నువ్వే. అవును, ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది మీరు. ఓత్ ఆఫ్ సీక్రసీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ తీసుకుంటారు. ఓత్ ఆఫ్ సీక్రసీ అంటే ఏమిటో తెలుసా? ఓత్ ఆఫ్ సీక్రసీ అంటే ఫలాని చోట ఫలానిది వస్తుంది అని తెలిసి దానివల్ల నీకు సంబంధించిన వాళ్లకు నీకు లాభం చేకూర్చేందుకు నువ్వు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అన్నది ఓట్ ఆఫ్ సీక్రసీ. ఓట్ ఆఫ్ సీక్రసీని మీరు బ్రీచ్ చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ కిందకి వస్తుంది. రెడీ కాండి అని చెప్తాను. అధ్యక్ష, సాక్షి పేపర్ నరేంద్ర గారు చదివారు. దాంట్లో ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అని ఎక్కడన్నా ఉందా? ఏ పేపర్లో అయినా లీకులు రాస్తారు. అందులో అక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారి పేరు, ఇంకొకరి పేరు రాస్తా ఉన్నప్పుడు లీకుల పరంగా రాయడం అన్నది ఒక పేపర్ మామూలుగా ఏ పేపర్ అయినా చేసే పని. నూజువీడు దగ్గర అగిరిపల్లె దగ్గర కూడా క్యాపిటల్ సిటీ వస్తా ఉందని కూడా సాక్షితో పాటు అన్ని మీడియా పేపర్లు రాశాయి. సాక్షితో